విజయవాడ నుంచి కాంగ్రెస్ నేతలు చేపట్టిన చెలో అమలాపురం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సహా ఆ పార్టీ నాయకులు రామవరపాడు వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించి అమలాపురం బయలుదేరారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా ఏర్పాటు చేసిన నెల తర్వాత కోనసీమ జిల్లా పేరు మారుస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని శైలజానాథ్ ఆరోపించారు. అధికార పార్టీ నేతల కుట్రతోనే అమలాపురంలో విధ్వంసం జరిగిందన్నారు. వైఎస్ఆర్, ఎన్టీఆర్ పేర్లకు లేని అభ్యంతరం అంబేద్కర్కే ఎందుకని నిలదీశారు. ఈ ప్రభుత్వం సత్యాన్ని దాచిపెట్టాలనుకుంటా ఉంది. అంబేద్కర్ పేరుని పెట్టాల్సిందే. ఈ ప్రభుత్వం తక్షణ కుట్ర నాపాలి. ఇది దళితుల వ్యతిరేక ప్రభుత్వం. అమలాపురానికి పోయి ఈ రోజు ఆపితే ఇంకొకసారి అమలాపురం వీధుల్లో తేల్చుకోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, అంత దూరం వద్దు. మమ్మల్ని తక్షణం విడుదల చేయాలి. అమలాపురం దగ్గర తీసుకెళ్లాలి. మేము అమలాపురానికి ఖచ్చితంగా పోతాం. ఈ ప్రయత్నాలు లోపడం ఇది అన్యాయం. ఈ దుర్మార్గమైన బలం ఎంతో కాలం ఉండదు ఎవరికైనా సరే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ రోజున ఆ గొడవల వెనకాల వైసీపీ నాయకుల యొక్క కుట్ర ఉంది.